ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివితే ఆ ఆత్మ చేత మనలను ముద్రించాడు అని రాయబడి ఉంది. దేనితో? దేవుని ఆత్మతో మనల్ని ముద్రించాడు. ముద్ర, సీల్, ముద్ర, ఒక ఐడి మనకిచ్చాడు. ఆ ఐడి ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ కూడా దేవుడే మేలులు చేయబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మ అనే ముద్ర, పరిశుద్ధ ఆత్మ అనే ముద్ర ఎవరెవరి మీదైతే ఉంటుందో వాళ్లకు దేవుడే మేలు చేస్తాడు. ఆ మేలు చేయడం కొరకు అన్ని సమకూరుస్తాడు. నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన పనిలా, నువ్వు దేనికి కంగారు పడాల్సిన పని లేదు. నీకు కావలసిందల్లా ఒకటే, పరిశుద్ధ ఆత్మ అనే ముద్ర నీ దేహం మీద ఉండాలి. పరిశుద్ధ ఆత్మ అనే ముద్ర నీ హృదయములో ఉండాలి. మరి ఆ ముద్ర కావాలి అంటే నేనేం చేయాలి? ఏం చేయనక్కర్లా. నువ్వు ఆయన సంకల్ప ప్రకారం పిలువబడ్డావా చాలు, ఆటోమేటిక్గా ఆయన నీ హృదయములోనికి వచ్చేసి నిన్ను ముద్రించేస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మను పొందారు అంటే గట్టి గట్టిగా అరిస్తేనే, లేదా అన్య భాషలో మాట్లాడితేనే, లేకపోతే ఉద్రేకపూర్వకంగా ఎగిరితేనే నాలో ఆత్మ ఉంది అని అనుకుంటేది భ్రమ. సంకల్ప ప్రకారం పిలువబడిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి సహాయం చేస్తాడు. ఏ సహాయం? నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఆయన నీ నోటి గుండా ప్రార్థన చేయిస్తాడు. దేనికయ్యా ఇదంతా? నువ్వు నాలో ఉండి నాకు హెల్ప్ చేస్తున్నావంటే, నువ్వు ఆయన సంకల్ప ప్రకారం పిలువబడ్డావు కదా, నీకు మేలు చేయాలి కదా. నీకు మేలు చేయడం కొరకు అన్ని సమకూర్చే క్రమంలో నన్ను కూడా నీలో ఉంచాడు. ఆయన్ని కూడా మనలో ఉంచారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనలో ఉంచారు, మనకు మేలు చేయాలని. చాలామంది అనుకుంటారు మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి అని దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. కేవలం ధనము, కేవలం ఈ లోకంలో స్థలాలు, కేవలం ఈ లోకంలో ఉన్న బంగారు, ఇవి మాత్రమే అనుకుంటున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైంది పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచాడు నీకు మేలు చేయడం కొరకు. నమ్మండి, నీకు మేలు చేయడం కొరకు నీలో పరిశుద్ధ ఆత్మను దేవుడు ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి మనం ఎలా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అయ్యా నువ్వు అంటే, నేను నా సంకల్ప ప్రకారం మిమ్మల్ని పిలుచుకున్నాను. దేవుడు మనల్ని పిలుచుకున్నందుకు ఇదంతా చేస్తున్నాడు. మనోళ్ళు కూడా అంటుంటారు కదా, ఎందుకండి వీళ్ళకి ఇంత మర్యాదలు చేస్తున్నారు, వీళ్ళకి ఇంత మర్యాదలు చేస్తున్నారు, వీళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు అవమానించిన వాళ్ళు కదా, వీళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు అవమానించిన వాళ్ళు కదా, వీళ్ళు మిమ్మల్ని ఒకప్పుడు నానా మాటలు అన్నోళ్ళు కదా, వాళ్ళకెందుకు ఇన్ని మర్యాదలు చేస్తున్నారు అంటే, అయ్యా ఇంటికి పిలుచుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? మనమే ఏం చేస్తాం? గొడవ పడినప్పుడు గొడవ పడతాం, కోప్పడినప్పుడు కోప్పడతాం, సమస్య వచ్చినప్పుడు బాధపడతాం. అయినా ఇంటికి పిలుచుకున్నప్పుడు ఏం చేస్తాం? మర్యాద చేసి అన్ని వాళ్లకు ఏర్పాట్లు చేసి వాళ్ళు సంతోషంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. మనమే ఒకరిని మన ఇంటికి పిలిచి బట్టలు పెడుతుంటే, మనమే ఒకరిని మన ఇంటికి పిలిచి అన్నం పెడుతుంటే, మనమే ఒకరిని మన ఇంటికి పిలిచి మన ఇంటి తరపున వాళ్లకు మర్యాద చేస్తుంటే, మరి పరలోకం కొరకు జగత్పునాది వేయబడక మునిపే నిన్ను పిలిచాడు దేవుడు. నిన్ను పిలుచుకున్నందుకు నీకు అన్నీ చెయ్యకుండా ఉంటాడా?
పొర్రపాటున ఉండడు, అన్ని చేయడం కొరకు ఆయనే ముందై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.